జేఎఫ్సీ ఇచ్చిన నివేదిక గత 4 ఏళ్లుగా జగన్ చెప్తున్నదేనన్నారు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఎన్నో పోరాటాలు చేస్తోందని, అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెడుతోందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం అవిశ్వాస తీర్మానం విషయాన్ని పక్కదోవ పట్టించేలా మాట్లాడుతున్నారంటున్న రాజేంద్రనాథ్ రెడ్డితో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. ప్రత్యేక హోదా పోరాటం క్లైమాక్స్ చేరుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకునేందుకు ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తుంది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ ఉన్నారు. ఆయన అడిగి మరీ తీసుకుని సార్ చెప్పండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు? ఇప్పుడు మనం యాక్చువల్గా 4 సంవత్సరాల నుంచి కూడా ఈ విషయంగా ఉద్యమిస్తూనే ఉన్నామన్నమాట. ఇప్పుడు ఏమంటే క్లైమాక్స్కి వచ్చింది. ఈ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి, ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఇదిగో సాధిస్తాము, అదిగో సాధిస్తాము, వస్తుంది తెస్తుంది అని రకరకాలుగా పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చారు. మేమైతే డే 1 నుంచి ప్రత్యేక హోదా విషయంలో ఒక ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్నాం, ఖచ్చితమైన పద్ధతి ప్రణాళికతో పాటు వస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు దీక్షలు చేయడం కానీ, సెంటర్కు రిప్రజెంట్ చేయడం కానీ, ఢిల్లీకి పోవడం కానీ జరుగుతూనే వచ్చినాయి. ఈరోజు ఎందుకంటే ఫైనల్ బడ్జెట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ కాబట్టి ఈరోజు ఏ డిస్కషన్ కానీ, డిబేట్ కానీ, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక అభిప్రాయం క్రియేట్ కావాలన్నా, డిస్కషన్ డిబేట్ జరగాలన్నా కూడా అసెంబ్లీ అండ్ పార్లమెంట్ వేదికలు అవుతాయి. కాబట్టి ఈరోజు ఫైనల్ సెషన్లో మనము మొన్న 1వ తారీఖు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందర మన నిరసన తెలపడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ దర్శి దగ్గర జరపడం జరిగింది. అక్కడ ఎంపీలతో, ఎమ్మెల్సీలతో సంప్రదింపులు జరిపి దెన్ ఢిల్లీకి పోయే ఏదైతే ధర్నా కార్యక్రమం ఉందో దానికి ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. 5వ తారీఖు రేపు ఢిల్లీలో, ఎందుకంటే ఢిల్లీకి పోయినప్పుడు వివిధ రాష్ట్రాలు కూడా అబ్జర్వ్ చేస్తాయన్నమాట. ఏమడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈరోజు ఏమడుగుతూ ఉంది, ఆర్ ఓన్లీ ప్రతిపక్ష పార్టీ ఈరోజు ఏమడుగుతూ ఉంది, వాళ్ళ న్యాయమా కాదా, వాళ్ళ వాదన ఏమి అనేది వినిపిస్తాము. వినిపించిన తర్వాత నెక్స్ట్ ఎంపీలో రేపు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయితేనే పార్లమెంట్లో ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మన మనోభావాలు తెలుపుతాము. మన అష్యూరెన్సెస్ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కానీ, లేదా కేంద్ర యూపీఏ ప్రభుత్వం లాస్ట్లో తీసుకున్న నిర్ణయాలు కానీ, దాని మీద మరి డిస్కషన్ అండ్ డిబేట్ జరుగుతుంది. దాని తర్వాత వి ప్రపోజ్ టు మూవ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా. అప్పుడు ఆటోమేటిక్గా ఈ సబ్జెక్ట్ మళ్ళా ఒక ఇంపార్టెన్స్ లేకొస్తుంది, రెలవెన్స్ లేకొస్తుంది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా లాస్ట్ స్టేజ్గా ఈవెన్ పార్లమెంట్ మెంబర్సు నిరసన తెలిపేదానికి కానీ, ఈ అన్యాయానికి మొత్తం దేశానికంతా తెలిపేదానికి మరి రాజీనామాకు కూడా సిద్ధమైనట్లు మన లీడర్ ఆల్రెడీ తెలియపరిచారు. మీరు 21న అవిశ్వాసం పెడతా ఉన్నారు, దానివల్ల ఎటువంటి ఉపయోగాలు అని చెప్పి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. దీనిపైన ఏమంటారు? ఇప్పుడు జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు తనకై తానే ఫస్ట్ ఏమని చెప్పినారు, ఒకటి మీరు అవిశ్వాసం పెట్టండి, నేను ఇక్కడ లోకల్గా స్థానికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం మద్దతే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర పొలిటికల్ పార్టీస్ మద్దతు కూడా తెచ్చే బాధ్యత నాది అన్నారు. ఇప్పుడు ఈ మనం బాధ్యత నాది అని చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పాలన్నమాట. ఇంతకుముందు 2014 ఎలక్షన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, జనసేన ఒకవేళ కంటెస్ట్ చేయకున్నా తాను బీజేపీకి, టీడీపీకి మద్దతు పలుకుతూ ముఖ్యంగా ఏదన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలు కానీ, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు కానీ దీనికంతా నేను ఎండార్స్ చేస్తున్నానన్నాడు. బాధ్యత నాది అన్నారు. 4 సంవత్సరాల తర్వాత బాధ్యత నాది అని మీద వేసుకున్న తర్వాత మీరు భాగస్వాములు అయ్యుండి కూడా ఈరోజు సడన్గా ఆ భాగస్వామ్యం నాకు లేదు, ఎవరిది తప్పు ఎవరిది రైటు అనేది నేను ఈరోజు జడ్జి చేస్తాను అని చెప్పి పోవడం అంటే యు ఆర్ షర్కింగ్ యర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు పబ్లిక్గా మీరు చెప్పారు బాధ్యత నాది అని, ఈరోజు రెండోసారి అన్నారు మళ్ళీ మీరు బాధ్యత నాది, మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టండి, పెట్టినప్పుడు బాధ్యత నాది, నాట్ ఓన్లీ టీడీపీ ఇతర రాష్ట్రాలకు సంబంధించినది కూడా నేను తీసుకొని వస్తాను మద్దతు అని చెప్పిన తర్వాత ఇది ఇప్పుడు కాదు అప్పుడు అంటే బేసికలీ ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది, పార్లమెంట్ సెషన్, ఫైనల్ బడ్జెట్ సెషన్, లెంగ్తీ సెషను, సెషన్ ఆఫ్ ఇంపార్టెన్స్ జరిగేటప్పుడు మనము ఈ పర్టికులర్ ఇష్యూ మీద ఏది ప్యాకేజ్, ఈ స్పెషల్ ప్యాకేజ్ అనేది మోసము, ప్రత్యేక హోదా అనేది, ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఒక మోసము. ఈ మోసం మళ్ళీ టీడీపీ వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి చెప్పారు ఏమని, మేము సాధించుకొని వచ్చాం బ్రహ్మాండమైన ప్యాకేజు. ఏముందండి ఆ ప్యాకేజీలోది, కేవలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ మెన్షన్ చేసినారు. 14వ ఆర్థిక సంఘం మెన్షన్ చేసిన 1 or 2 పాయింట్స్ మెన్షన్ చేసినారు. స్పెషల్ ఏముంది దాంట్లో ప్యాకేజ్, నిజం చెప్పాలంటే ఉండేటి కూడా తగ్గించినారు.
ఉండేదాన్ని కూడా తగ్గించినారు. బట్ వాట్ ఎవర్, మీరు పబ్లిక్ను కన్విన్స్ చేయాలనే ప్రయత్నంలో మీరు చేసినారు. ఈరోజు అది మోసము, ఇది కరెక్ట్ అనే వాదన ఈరోజు త్రూ పార్లమెంట్ వినిపిస్తాం. ఇది గత 4 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో ఉద్యమాలు పోరాటాలు చేస్తుందని చెప్పి కూడా వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అమర్తో కలిసి వినయ్, HMT, హైదరాబాద్.